నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సి పై వైసీపీది ఫేక్ ఉద్యమం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్. జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు గోదావరి నీరు. జై హింద్ నగర్ లో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. ముద్రగడపై నీచ రాజకీయాలెందుకు? చంద్రబాబుపై జక్కంపూడి రాజా ఆగ్రహం. 3-4 డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. మన వార్డులో మన ఆదిరెడ్డిలో ఎమ్మెల్యే శ్రీనివాస్. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు, నిరసనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 16,000 డిఎస్సి పోస్టులను పూర్తి పారదర్శకతతో భర్తీ చేసిందన్నారు. తిలక్ రోడ్డులోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, మెగా డిఎస్సిపై వైసీపీ చేపడుతున్న నిరసనల్లో అసలు విద్యార్థులు కనిపించడం లేదని, రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారే ఎక్కువగా పాల్గొంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలకు రాష్ట్రంలో వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ పలుమార్లు బహిరంగ చర్చకు ఆహ్వానించినా జగన్ స్పందించలేదన్నారు. తప్పులు జరిగాయని నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీ పేపర్ మిల్లు యూనియన్ ఎన్నికలపై స్పందిస్తూ, అన్ని యూనియన్లు ఐక్యంగా పోటీ చేసి ఉంటే కార్మికులకు మరింత బలమైన ఒప్పందాలు సాధించే అవకాశం ఉండేదన్నారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల మేనేజ్మెంట్కి లాభం జరిగిందన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పలువురు కూటమి నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రమేష్ 15వ రాయుడు రాజశేఖర్ గారి దగ్గర పేపర్ లీక్ అయ్యింది, సమస్య ఉంది అన్నది కనబడ్డది. ఇక్కడ ఏముందని విద్యార్థులు వచ్చి అడిగారు. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన కార్యక్రమాలు ఎవరంటే, నీటి వలన సమస్య వచ్చి ఇబ్బందులు పడ్డ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? పేటీఎం బ్యాచ్ వచ్చి వాళ్ళు చేయమంటే చేసేస్తామా? అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి అసలు రాజకీయంగానే ఉండనివ్వకూడదు ఆయన్ని. ఆయన ఆ లిక్కర్లో చేసిన స్కామ్లు అంతా ఎంత అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో లివర్ కేసెస్ తగ్గుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్. లేకపోతే ఇంతకుముందు ఏది చూసిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ లిక్కర్ తాగడం వల్ల లివర్లు పాడైపోయిన వాళ్ళే గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. అమ్మఒడి వచ్చి నాన్న బుడ్డి ద్వారా లాగేశారు గత ప్రభుత్వంలో. అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డిలో లాగారు. అది తాగిన వారికి తెలుస్తుంది మా అన్న తమ్ముళ్ళకి. రోజంతా కష్టపడ్డ తర్వాత తాగి ఇంటికి వెళ్ళి సుఖంగా పడుకొని పొద్దున పనికి వెళ్ళాలనుకున్నవాడు కార్మికుడు ఒక లక్షణం కొంతమందికి ఉంటుంది. ఆ తాగిన దానికి పెచ్చెక్కేది అందరికీ స్పిరిట్. ఇన్ని తప్పులు చేసి ఇన్ని అడ్డగోలుగా దోచేసి ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారా? అడుగుతున్న వాళ్ళకి సాక్ష్యాలతో రమ్మనండి. లోకేష్ గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. నువ్వు రా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, నువ్వు రా అంటున్నావు, రారే. నువ్వు రారా అంటే రాకుండా శ్రీకాకుళంకి వెళ్ళారు. నియామకాలలో చాలా పారదర్శకత కనబడ్డాది. దాంట్లోని పార్టిసిపేట్ చేస్తున్న అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరన్నది మొన్నటి నిరసన కార్యక్రమాలతో అర్థమైంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనించారు. ఇప్పటికైనా ఆ మిడిమిడి జ్ఞానంతో చేసే కార్యక్రమాలు తగ్గించుకుంటే మంచిదని వాళ్ళందరికీ కూడా హితవు పలుకుతూ, మరి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇది ఒక గొప్ప సంజీవిని కింద కనబడతా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 686 మంది
ఇక్కడ చెక్కులు తీసుకుంటున్న వారు కూడా గమనించాలి. ఇప్పటికే ఈ నిమిషానికి ఈ నియోజకవర్గంలో 686 మంది 686 బెనిఫిషరీస్కి ఇచ్చిన అమౌంట్ 5,69,91,934. అంటే సుమారు 5,70,00,000 కేవలం రాజమండ్రి సిటీ అనే 175 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో తెచ్చిన చెక్కులు 686. ఈరోజు 48 చెక్కులు 5 LOCలు ఇస్తా ఉన్నాం. ఆ 48 చెక్కులు 5 LOCలు ఒక విలువ 61,10,165 రూపాయలు. మొత్తంగా ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 739 మందిని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ఆదుకున్న సొమ్ము మొత్తం 6,31,02,099 రూపాయలు. ఇంకా 94 మంది అభ్యర్థనలు ముఖ్యమంత్రి గారి CMO ఆఫీసులో ఉన్నాయి. దాని విలువ కూడా సుమారు 1,70,00,000. ఇది గొప్ప సంజీవిని కింద కనబడతా ఉంది. అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్తో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని DROకు నాయకులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వేతనాలు పెంచాలని, కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి విడనాడాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మికుల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU సీనియర్ నాయకులు SS మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా కార్మికుల్ని యాజమాన్యాల దోపిడీకి వదిలేసిందని విమర్శించారు. CITU తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M. సుందర్బాబు, B. పవన్ మాట్లాడుతూ కార్మికుల హక్కులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ నాయకులు దయామణి, ఆయాలు నాయకులు వేణు, గ్యాస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంటి కృష్ణ, పెన్షనర్స్ యూనియన్ నాయకులు CH మోహన్ రావు, CITU జిల్లా కోశాధికారి రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. CITU నాయకులు కర్రి రామకృష్ణ, M. రమేష్, జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ఈరోజు వివిధ డిపార్ట్మెంట్లో 10, 20, 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులే. రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల పేర్లు ఏమైనా అందరూ నాన్ పర్మనెంట్, ఉద్యోగ భద్రత లేదు, రెగ్యులరైజేషన్ లేదు, కనీస వేతనం లేదు, MTS లేదు, ESI PF సగం శాఖలకు అమలు కావడం లేదు, గ్రాట్యుటీ అనే సిస్టమే లేదు, బోనస్ అనే పద్ధతే లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏదైనా ప్రమాదం జరిగినా ఏ రకమైనటువంటి మెడికల్ సోషల్ సెక్యూరిటీ లేదు, 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినా పెన్షన్ లేదు. మన ముందు మాట్లాడారు ఇంతకు ముందు CH మోహన్ రావు గారు. ఫ్యాక్టరీలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా లేబర్ కోడ్లు వచ్చినాయి. ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టించుకోవడం, జిల్లా కలెక్టర్ గారు మాట్లాడరు, మరి ఎవరో మాట్లాడరు. యాజమాన్యం దయాదాక్షలకి బట్టి కొరతలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి మన జిల్లాలో ఇక్కడ కడియం పేపర్ మిల్లు మనకు చాలా దగ్గరగా ఉంది. సుమారుగా 90 రోజుల పైగా కాంట్రాక్ట్ కార్మికుల యాజమాన్యం పరిశ్రమ మూటేసి రోడ్డు మీద పడేసింది. పెద్ద ఎత్తున అందరూ పోరాడారు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు. మరి ఎప్పటికీ కూడా యాజమాన్యం మొండిగా ఉంది. జిల్లా కలెక్టర్ దగ్గరికి వాళ్ళు పలుదురుసార్లు వచ్చారు, మంత్రి గారు మాట్లాడారు. మరి జిల్లా కలెక్టర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి తీరికలేదు. ఎక్కడికి తీరికలేదు? ఎక్కడో మారుమూల గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసమే కనుకోవచ్చు. ఈ కలెక్టరేట్ వెనకాల 10 కిలోమీటర్ల దూరంలో 500-600 మంది పైగా ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారం. మేము స్కూల్లో గౌరవనీయులైన విద్యాశాఖ గౌరవనీయులైన మన నారా లోకేష్ గారికి నమస్కారం. మా ఆవేదన ఏంటంటే అండి, మాకు 4 నెలల నుంచి ఏప్రిల్ కాడి నుంచి జీతాలు లేవండి. 4 నెలలు అయిందండి. 4 నెలల నుంచి మాకు జీతాలు వేశారు. మరి మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారనేసి ఇక్కడ నలుగురు మధ్యన మీరు రోడ్డు ఎక్కి, ఆడవాళ్ళైనా సరే రోడ్డు ఎక్కి మా ఆవేదన మీరు చెప్పుకుంటున్నామండి.
4 నెలల నుంచి మాకు రూపాయి వస్తుందనే కదండి కష్టపడతాము, లేదంటే ఇంట్లోనే కూర్చుంటాం కదండి. మా స్కూల్ అంతా పనిచేసి ఇంతమంది మగవాళ్ళ మధ్యన నలుగురు మధ్యన మేము ఎందుకు మాట్లాడతామండి? మాకు చాలా బాధగా ఉందండి, కష్టపడి కూడా మేము చాలా బాధపడుతున్నామండి. మాకు ప్రతి నెల జీతాలు పడాలనేసి మాకు ఇచ్చే 6,000 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతుందని, సూపర్ 6 పథకాల అమలు ప్రజల్లో సంతృప్తిని కలిగిస్తుందని, తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అందరికీ 13,000 చొప్పున జమ చేశామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని జైహింద్ నగర్ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే గోరంట్ల టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూరల్ గ్రామాల్లో ఇంటింటికి గోదావరి నీరు కుళాయిల ద్వారా ఇచ్చేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీలు, సచివాలయాలు ఇలా అన్ని నిర్మాణం చేశామన్నారు. కార్యక్రమంలో ఎంఏసీ చైర్మన్ మాని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ నాయకులు మట్టా శ్రీనివాస్, వాసిరెడ్డి బాబీ, బొప్పన నాగేశ్వరరావు, మాని దొరబ్బాయి, కసిరెడ్డి దుర్గాప్రసాద్, రామోజీ గౌరి, బొప్పన శ్రీనివాస్, దుద్దుపుడి రమేష్, కొయ్యాన కుమారి, పిల్ల తనుజ, బాబుఖాన్, కేదార్, రవ్వ వరలక్ష్మి, విఎల్పురం చంటి తదితరులు పాల్గొన్నారు. పెను మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యారంగంలో పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అలాగే వారికి కావాల్సిన బట్టలు కానీ పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ అన్నీ కూడా బూట్లు సాక్స్ దగ్గర నుంచి క్వాలిటీ ఫుడ్ వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఆ విధంగా విద్యారంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో డిమాండ్ పెరుగుతోంది, కళాశాలలో డిమాండ్ సీట్లు లేని పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల రిజల్ట్ బాగుంది, ఖర్చు లేదు, అనవసరంగా వృధా ఖర్చు ప్రైవేట్ రంగానికి వెళ్ళి ఎందుకు ఖర్చు పెట్టాలన్న భావన రావడం కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానానికి నిదర్శనమని, త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయబోతున్నాం. ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం అవుతుంది. రూరల్లో ప్రధానమైన మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం 196 కోట్లతో పథకం శాంక్షన్ అయింది. టెండర్లు కూడా అయినాయి. త్వరలో పని కూడా ప్రారంభిస్తాం బొమ్మూరు కేంద్రంగా. 1 సంవత్సరం పుష్కరాల నాటికి ఈ నీటిని అందుబాటులోకి తేవాలంటే మా ప్రధాన లక్ష్యమని సవినీయంగా మనవి చేస్తూ, వాళ్ళు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల 18వ సంవత్సరం వరకు చేసిన ఇళ్లలో కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. అది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళాం. త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కట్టిన వాటికి మనం ఇల్లు ఇస్తున్నాం, మనం డబ్బులు కడుతూ ఉన్నాం. కానీ మన ప్రభుత్వంలో కట్టిన వాటికి డబ్బులు రాలేదనే భావన ఉంది. దాన్ని కూడా క్లియర్ చేసి వాటికి కూడా డబ్బులు త్వరలోనే ఇస్తామని సైన్యంగా మనం చేస్తూ, పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో క్లియర్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదయం మాట్లాడినప్పుడే. అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో భర్తలు మరణించిన వాళ్ళు, ఒంటరి మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాలను ఆసరా ఉండాలని నిర్ణయం చేశారు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు 20 మంది అంగన్వాడీ హెల్పర్స్కి, సహాయకులకి ఆర్డర్లు ఇప్పించాం. మెరిట్ ప్రాతిపదికన, అర్హత ప్రాతిపదికన. గత ప్రభుత్వం అమ్ముకున్నది పోస్టులన్నీ. అలా కాకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, భర్తలు లేని, ఆసరా లేని కుటుంబాల వాళ్ళకి ఆసరా ఇచ్చేలాగా 20 మందిని వివిధ సామాజిక వర్గాల వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందని సవినీయంగా మనం చేసి, ఇవాళ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది ఈ ప్రభుత్వం. ఇవాళ దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి ఆల్రెడీ. కనుక ఇది పారిశ్రామిక విప్లవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి. ఇది భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉంటుంది. అనేక భారీ సంస్థలన్నీ వస్తున్నాయి. నిరుద్యోగ కొరత తీరడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఆ విధంగానే ప్రజలకి మేలైన సేవలు చేయటం, ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి లభించేలాగా చేయటం, వలసలు పోవటం కాదు, వలసలు మన రాష్ట్రానికి వచ్చే విధానంలోనే పరిపాలన తీర్థంలో ఉన్నాయని సవినీయంగా మనవి చేస్తూ, మహిళాభిదయం కోసం, రైతు సంక్షేమం కోసం, కార్మిక సంక్షేమం కోసం చేసి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వని కోరటం కోసం ఇవాళ ఇంటింటి కార్యక్రమానికి మొదలుపెట్టాం. మేము తిరగటమే కాదు, ఎక్కడికక్కడే కార్యకర్తలంతా ఇళ్ళకెళ్ళి సమస్యలు తెలుసుకోమంటున్నాం. నాయకులకు అంతా కూడా బూత్ లెవెల్లో, క్లస్టర్ లెవెల్లో ఎవరికాళ్ళే వెళ్ళి సమస్యలు తెలుసుకోమన్నాం. ఇంటింటికి వెళ్ళి జరిగిన విజయాలు చెప్పమంటున్నాం. అబద్ధాలు చెప్పక్కర్లా, గోబెల్స్ ప్రచారం చేయక్కర్లా. మనం ఏం చేసామో చెబుదాం, చెప్పి ఆశీర్వాదం పొందాం. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఘనంగా విజయం సాధించే లక్ష్యంగా పనిచేద్దామని అందరికీ మనవి చేస్తూ, వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పిడింగోయ్య నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు సాగుదాం. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు
పిడింగోయ్ పంచాయతీ జైహింద్ నగర్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన వస్తుంది. నాకు ఈ పిడింగోయే కాకుండా ధవళేశ్వరం, బొమ్మూరులో కూడా కొన్ని బూతులు వేశారు. మొన్న బొమ్మూరు 102 బూత్కి వెళ్ళాం. అసలు వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే నాకే ఆశ్చర్యమైంది. అసలు మనకి ఒక్క కంప్లైంట్ కూడా లేదు. మొన్న ధవళేశ్వరం 117 బూత్కి వెళ్ళాను. అక్కడ కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని వర్కులు చేయాల్సి ఉంది. ఆ వర్కులు కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ రెడీగా అయి ఉన్నాయి. ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, మా పంచాయతీలోని 8 కోట్ల రూపాయల ఫండ్స్ రెడీగా ఉన్నాయి. అధికారుల అలసత్వం వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. ఇప్పుడు అది కూడా లైన్లో పెట్టి ఈ యొక్క పంచాయతీలో కూడా ఎక్కడా కూడా చిన్న వర్క్ కూడా లేకుండా కూడా పూర్తి చేసి ప్రజల దగ్గర నుంచి ఇంకా గొప్ప మన్ననలు పొందాలని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు జరగబోయే లోకల్ బాడీలు కానీ లేకపోతే రేపు 2029లో వచ్చిన ఎలక్షన్లు కానీ మళ్ళీ ఇంతకంటే వన్ సైడ్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణించినప్పటికీ చంద్రబాబు ఇంకా దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని రాజనగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆరోపించారు. జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో మనిషి ఉండగా శత్రుత్వం, భేదాభిప్రాయాలు సహజంగా ఉంటాయని, చంద్రబాబుకు మాత్రం ముద్రగడ పద్మనాభంపై శత్రుత్వం తగ్గలేదన్నారు. భౌతికంగా ముద్రగడ మనకు దూరమైనప్పటికీ చంద్రబాబు ఇంకా శత్రుత్వాన్ని కొనసాగించడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ముద్రగడ సంస్మరణ సభలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారంటే చంద్రబాబు మనస్తత్వం ఎంత దుర్మార్గమైందో అర్థం చేసుకోవచ్చునన్నారు. చంద్రబాబు మనస్తత్వం ముద్రగడకు తెలుసు కాబట్టి బతుకున్నన్నాళ్ళు ఆయన్ను ఏ విధంగా అనగదొక్కే ప్రయత్నాలు, వేధింపులు ఏ రకంగా చేశారో చూశామన్నారు. గత ఎన్నికల సమయంలో కాపులను నమ్మించడం కోసం, కాపుల ఓట్ల కోసం ఒక యాక్టర్ను పెట్టుకొని ఏ రకంగా యాక్టింగ్ చేశారో చూశామని ఎద్దేవా చేశారు. రాజకీయ చరిత్రలో ఇంత నీచమైన సంస్కృతి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబేనని చెప్పవచ్చని విమర్శించారు. మనిషి ఉండగా శత్రుత్వాలు లేకపోతే భేదాభిప్రాయాలు, విభేదాలు అనేటువంటివి ఉండగా రాజకీయాల్లో సహజంగానే ఒక మనిషి మరణించిన తర్వాత, భౌతికంగా దూరం అయిన తర్వాత కూడా ఇంకా శత్రుత్వాన్ని కొనసాగించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే పద్మనాభం గారు అంత్యక్రియల సందర్భంలో చట్టపరంగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలు ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం, ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఓ మాజీ మంత్రికి కల్పించాల్సినటువంటి మినిమం కర్టసీ అది. కానీ ఎందుకు దాన్ని వద్దు అని చెప్పి వారు నిరాకరించారని అంటే ముందే దానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకి తెలుసు కాబట్టి. ఆయన బ్రతికున్నంతకాలం ఆయన ఏ రకంగా పద్మనాభం గారిని అనగదొక్కాలి, కాపు అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు గారికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన గుండెల్లో భయం అనేటువంటిది పుట్టేటటువంటి పరిస్థితి. అందుగురించే ఈవేళ చనిపోయిన మనిషికి సంస్మరణ సభ పెట్టి అక్కడ ఆయనను స్మరించుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దానికి కూడా ఆంక్షలు పెట్టి, అరే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఈ కులం ఆ కులం అని చెప్పి అందులో కూడా స్ప్లిట్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యులే బోండా ఉమా గారు మరి ఇవాళ ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఎట్లా వెళ్తో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అంటున్నారు. అంటే ఎంత నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తితో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే అర్థమవుతుంది. అసలు వీటన్నిటికంటే కూడా ఎప్పుడైతే పిల్లనిచ్చినటువంటి మామకే వెన్నుపోటు పొడిచానని అంటే అక్కడే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది. ఇవన్నీ ప్రజలు గమనించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 3-4 డివిజన్లలో ప్రజల సమస్యల పరిష్కారానికి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 3-4 డివిజన్లలో నిర్వహించిన మనవాడులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఆయన అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అలాగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పాలనపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల జెండా మోసిన నాయకులు, కార్యకర్తలే ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తదితరులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే డివిజన్లలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కూడా పని చేయాలన్నది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆశీస్సులు ఈ రాష్ట్రానికి డ్రైన్స్ వేస్తున్నాం, కమ్యూనిటీ హాలు సచివాలయాలకు తీసేసుకున్న వాటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం, లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్ అంటే గతంలో రాజేంద్ర నగర్ అయ్యి బాబాయ్ రాత్రి అయింది వెళ్ళొద్దు, ఇప్పుడు రాజేంద్ర నగర్ 10ంటికైనా సరే సురక్షితంగా మహిళలు వెళ్ళగలుగుతున్నారు. ఎలా సాధ్యమైంది? గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఎందుకు అయ్యింది? 2 సంవత్సరాల్లో నాయకత్వంలో చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టే నాయకుల్లో తప్పు చేసిన వాళ్ళని పరిగెట్టిస్తూ ఉన్నాం. తప్పులు మానుకోలేని వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు మహిళలు సురక్షితంగా తిరుగుతూ ఉన్నారు రాజేంద్ర నగర్లో. అలాగే ఇక్కడే చాలా ప్రసిద్ధిగాంచిన రామాలయం ప్రభుత్వానికి అభ్యర్థించాం. 40 లక్షలు అతి దగ్గరలో శాంక్షన్ చేయబోతా ఉన్నాం. హరిదాసుల సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉన్నవారు, ఏనాటి నుంచో పార్టీ జెండా మోస్తున్నవారు, వారు నిర్మాణం చేసుకున్న రామాలయానికి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2.5 లక్షలతో షెడ్ కూడా వేయబోతా ఉన్నాం అతి దగ్గరలో. ఈరోజు రాత్రి కూడా ఆ సామాజిక వర్గం ఒక ఇంటిలోనే నివసిస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేస్తాం, శానిటేషన్ పైన రివ్యూ చేసుకుంటాం. నేను మరలా చెప్తా ఉన్నాను, 79 మంది చనిపోతే రిటైర్ అయితే పట్టించుకునే నాదుడు లేడు వైసీపీ ప్రభుత్వంలో. మరి పారిశుధ్యం ఎలా మెరుగుపడుతుంది? ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 79 మంది పారిశుధ్య కార్మికులు మరణించిన వారు కానీ రిటైర్ అయిన వారు కానీ వాళ్ళ ప్లేసుల్లో భర్తీ చేశాం. ఇప్పుడు పారిశుధ్యం మెరుగుపడతా ఉంది, ఇంకా చేయవలసింది ఉంది, చేస్తాం. ప్రతిదీ ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ కష్టపడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో ప్రజలకి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ గురు పౌర్ణమి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శారద పీఠంలో గురు సత్కార మహోత్సవం నిర్వహించారు. జ్ఞాన సమపార్జనలో గురువుల పాత్ర అత్యంత కీలకమని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొచ్చెర్లకోట సుబ్బారావు, భాగవతి సూర్యనారాయణ, చాగంటి మల్లికార్జున భాను, బమ్మిడిపల్లి బాలాజీరాం, వేదుల శేషగిరి వరప్రసాద్, ముత్య సుబ్రహ్మణ్యాలను సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. నగర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పుట్రేవు సూర్య వెంకటరావు, ప్రధాన కార్యదర్శి భాగవతుల వెంకటరమణమూర్తి ఈ కార్యక్రమ సారథ్య బాధ్యతలు నిర్వహించారు. నగర బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. సమాజంలో గురువులను స్మరించుకుంటూ వారిని సత్కరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ మహిళలు అమ్మవారికి శారీ సమర్పించారు. భాగవతి బాబీ, వాడ్రేవ్ వేణుగోపాల్, బమ్మిడిపల్లి బాబు, కె సూర్యకుమారి, పెండ్యాల భవానీ, భాగవతి అయ్యప్ప ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక 3వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్ర షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం వంటి అన్ని రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని ఆర్థిక పురోగతికి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని,
ప్రభుత్వ పనితీరుపై ప్రజలు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అంకితభావమే తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద బలమని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఇంటికి చేరుకొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. భవిష్యత్తు కోసం శాసనసభ్యులుగా అన్ని చదివి ఎంపీ గారు కానీ నేను కానీ ప్రభుత్వ సహకారంలో ఏం చేస్తాం అమ్మా నాగబాబు ఒకసారి ఆగమ్మా. సురేష్ ఏడి సురేష్ అమ్మా ఈ బూతు శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించడం జరిగింది. రాజేంద్రనగర్ భక్తులందరూ కలిసి కూరగాయలు, మాలలు తయారు చేసి ఆలయానికి అలంకరించారు. అలాగే తొలి ఏకాదశి శనివారం రోజున అమ్మవారికి ఎంతో వైభవంగా ఆషాఢ సారెను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగమణి ఆధ్వర్యంలో ఎన్వివి సత్యనారాయణ, రమాదేవి, రాజేంద్రనగర్ భక్త బృందం సహకారంతో వైభవంగా నిర్వహించారు. మేళతాళాలతో అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పేరు చెప్పి జై దుర్గా భవాని. నా పేరు నాగమణి, మా వారి పేరు నాగేశ్వర గారు. ఆయన కాలం చేసి 2 సంవత్సరాలు అయింది. ఆయన రైల్వేలో జాబ్ చేసేవారు ఆడిటర్గా. విజయవాడలో ఉండేవాళ్ళం మేము. 30 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత రిటైర్ అయ్యి మేము రాజమండ్రి వచ్చాం. అమ్మవారి కళ్ళలో కనపడి ఇక్కడ గుడి కట్టమని ఆదేశించారు. ఆ ప్రకారంగా మేము ఇక్కడ కట్టాము. మేము వచ్చిన తర్వాత 16 సంవత్సరాలు అయింది మేము వచ్చి. అమ్మవారికి అన్ని ఉత్సవాలు యథావిధిగా మాకు శక్తివంత వరకు చేస్తున్నాము. ఈ ఆషాఢ మాసం పౌర్ణమి రోజు శాకాంబరి అవతారాలు చేస్తాము. మేము విజయవాడలో చేస్తారు, అదేవిధంగా మేము చేస్తాము. ఈ ఆషాఢ మాసంలో కరువు కాటకాలు వచ్చాయి పూర్వం. అప్పుడు జనాలు అందరూ తిండి లేక అల్లల్లాడుతుంటే అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నా చేతుల ద్వారా ప్రతిఫలాలు వస్తాయి, అవి భుజించి మీ ఆకలి దెబ్బలు తీర్చుకోండి అని ఆదేశించింది. ఆ ప్రకారంగా అందరూ జనాలు ఆవిడ దగ్గర నుంచి ఆకులు, పళ్ళు, ఫలాలు తిని ఆవిడ కళ్ళంట వచ్చిన నీరు నదులుగా మారి ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. అప్పటి నుంచి మన ప్రజలంతా అమ్మవారికి ఆషాఢం రోజు శాకాంబరి అలంకారం చేసి అందరూ చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. జై దుర్గా భవాని. జై దుర్గా భవాని. రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారికి సారి రూపంలో అందరూ సలివిడి, పానకం, నైవేద్యం, స్వీట్లు, చీర, జాకెట్లు అన్నీ పెట్టుకుని వచ్చి అమ్మవారికి సారిస్తామండి. అలాగా తొలి ఏకాదశి రోజున చేశాము. అలాగే ఆషాఢ మాసం పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాంబరి దేవుడిగా అలంకరిస్తామండి. అన్నీ మా రాజేంద్ర నగర్ భక్తుల సహకారంతో పూలు, పళ్ళు, కాయలు అన్నీ కూడా మాలలుగా గుచ్చి అందరి సహకారంతో అందంగా అమ్మవారిని అలంకరించుకుని దర్శించుకుంటున్నామండి. తర్వాత అందరికీ కూడా ఈ పళ్ళు మళ్ళీ ప్రసాదం కింద పెంచడం జరుగుతుంది. అలాగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి. ఇలాగా ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ కాదా నాగమణి గారి ఆధ్వర్యంలో మరియు పురోహితులు పార్థసారథి గారి పర్యవేక్షణలో జరుగుతాయండి.
ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుగుతుందండి. కాబట్టి వీలున్న వాళ్ళందరూ కూడా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నచో వాళ్ళకు కూడా అన్ని రకముల కరువు కాటకాలు కానీ అంటే ఎటువంటి కష్టాలు లేకుండా ఆరోగ్యరీత్యా కానీ ఓకే ఇంకా ఎటువంటి ఉద్యోగరీత్యా కానీ ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులకి ఉద్యోగం కళ్యాణాలు జరగాల్సిన వాళ్ళకి కళ్యాణాలు అన్నీ జరుగుతాయండి. ఇక్కడికి ఒక్కసారి వచ్చి ఇక్కడ వచ్చి దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షలు పొంది ఉంటారని కోరుకుంటున్నాను. నా పేరు రమాదేవి అండి. ఎన్వివి సత్యనారాయణ వారి వైఫ్ని రమాదేవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా డిఎస్సీపై వైసీపీది ఫేక్ ఉద్యమం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్. జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు గోదావరి నీరు, జైహింద్ నగర్ లో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. ముద్రగడపై నీచ రాజకీయాలెందుకు, చంద్రబాబుపై జక్కంపూడి రాజా ఆగ్రహం. 3-4 డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, మన వార్డులో మన ఆదిరెడ్డిలో ఎమ్మెల్యే శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.